బండికి అయితే బ్రేక్లు అయితే ఫెయిల్ అయిపోయినాయి. బ్రేక్లు ఫెయిల్ అయిపోతే లెఫ్ట్ సైడ్ లో లారీ వస్తుంది, రైట్ సైడ్ లో డివెండర్ ఉంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో లారీ రైలు, ఇటు సైడ్ డివెండర్ రైలు. ఏం లేదు, బ్రేక్ కొట్టే వరకు ఇక్కడ కొట్టుకుంది. స్టీరింగ్ అయితే కొట్టుకుంది, చాలా అంటే చాలా ప్లేస్ ఉంది. అయితే మెకానిక్ షెడ్ కాకుండా బ్రేక్ ఫెయిల్ అయినాయి. అది కాక బండి రిపేర్ అయింది. నిన్నైతే నాకైతే ప్రాణాపాయం అయితే తప్పింది. ఎందుకంటే కంట్రోల్ చేసుకుందామంటే కూడా ఎగ్జామ్ బ్రేక్ అయితే ఫెయిల్ అయిపోయింది. అసలుకి ఏం అర్థం కావలేదు. ఇటు సైడ్ లారీ, లెఫ్ట్ సైడ్ లారీ వస్తుంది, రైట్ సైడ్ డివెండర్ ఉంది. ఇంకేం చేయలేకపోయినా బ్రేక్ కొట్టినా ఇటు సైడ్ వచ్చి లారీ వెళ్ళింది, ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసి డివెండర్ కొట్టుకుంది. మొత్తం డ్యామేజ్ అయితే అయింది బండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. రైట్ సైడ్ వస్తే బాక్స్ అయితే మొత్తం ఎగిరిపోయింది. మొత్తం లైట్లు అన్ని లోపలికి అయితే వెళ్ళిపోయినాయి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా అదే లారీ తగిలినప్పుడు లారీ అనేది బయటికి తీసుకొచ్చింది. ఇది బాక్స్ ని మొత్తం డ్యామేజ్ అయింది వెహికల్ అయితే. ఇప్పుడు ఏం చేయాలో నాకైతే ఏం అర్థం కావలేదు, ఎంత అవుతుందో కూడా తెలియదు. ఇప్పుడైతే షాప్ దగ్గర అయితే ఉన్నా. అన్న నరేష్ అన్న, సురేష్ అన్న ఇద్దరు ఉంటారు మెకానిక్లు. వాళ్ళ దగ్గరికి అయితే వచ్చిన. ఇప్పుడు ఎట్లనో మరి వాళ్ళు వచ్చినాక ఏం చెప్తారో తెలియదు, ఎంత రిపేర్ అయ్యేది తెలియదు. అది కాక ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్లు ఫెయిల్ అయిపోయినాయి. 10 రోజులు అయితే నా టైం అయితే చాలా అంటే చాలా బ్యాడ్ నడుస్తుంది. ఎందుకో నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఇంటికైతే పోలేదు, 2 డేస్ అయింది. ఈ రోజుతో 3 డేస్ అవుతుంది. ఇంటికైతే అస్సలు పోలేదు. నా డ్యూటీకి ఇంటికి పోదాం అనుకునే వరకు మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు బర్త్డే ఉంటే అరే మామ ఎక్కడున్నారు అది ఇది అని చెప్పి 5 మంది వచ్చారు. 5 మంది వస్తే ఆడ కూసుకొని బిర్యానీ అంతా తిన్నాము. తినే వరకు 9:30 అయింది. నైట్ 9:30 అప్పుడు నేను ఇంటికి పోదామని చెత్త బండి తీసుకొని ఇంటికి పోతున్నా. ఇంటికి పోయే సమయంలో ఏం జరిగిందంటే వచ్చి నా బండి బ్రేక్లు అనేది ఫెయిల్ అయిపోయినాయి. నేను గమనించలేదండి. బ్రేక్ ఫెయిల్ కాకుండా పోతూనే ఉంటే ఇంకా ఏం అర్థం కాలే ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికైతే ఏమైతే కాలేదు. ఏదో చిన్న జరుగుతూనే ఉంటాయి కదా, మనిషి అన్నకు జరుగుతూనే ఉంటాయి. పాములు అలాంటివి ఏం పట్టించుకొని అవసరం ఏం లేదు. కానీ కాకపోతే ఏంటంటే నా టైం అయితే చాలా అంటే చాలా బ్యాడ్ నడుస్తుంది. ఏమో నాకేమో అర్థం కావట్లేదు. ఈ రోజు 3 డేస్ అవుతుంది, అన్నమే తినలేదు. నిన్న కూడా బిర్యానీ తినరా అని మా ఫ్రెండ్ వాళ్ళు అడిగితే కూడా అరే మామ నాకేమో అన్నం ఆకలి అవుతలేదురా అని చెప్పిన. అయితే ఏం చేయాల్సిన పని లేదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళతో పాటు నేను పోదామని చెప్పేసి పోతూనే ఉన్నా. వాళ్ళైతే అప్పుడే ఇంటికి పోయే వరకు అయితే నాకు ఇది జరిగింది. అయినా నేను ఎవరికైతే ఏం చెప్పలేదు. చెప్తే కూడా ఇప్పుడు ఏమంటారో ఇంకా 10 మందికి తెలిస్తే ఏమనుకుంటారు, వీడు మంది అయినట్టుండు, గుర్తిచ్చిండు, తగిలిచ్చిండు, అదొకటి ఇదొకటి అని. ఒకటంటే 10 అంటారు అని చెప్పి నేను అయితే ఎవరికి అయితే ఏం చెప్పలేదు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు, మా నాన్నకు కూడా తెలియదు. సిగరెట్కి వచ్చి చేపిస్తున్న బండి అయితే. ఇప్పుడు ఈరోజు డ్యూటీ పోలేదు కదా, మరి కంప్లైంట్లు అయితే వస్తాయి రేపు నుంచి అయితే. రేపు ఒక రోజు పోకపోయిందంటే 3 డేస్ అవుతుంది కదా. అందుకోసమే ఇప్పుడైతే పొద్దుగాల వచ్చిన వెహికల్ చేపించడానికి అయితే చేయించుకొని అయితే వెళ్ళిపోతా. ఎంత అవుతుందో తెలియదు. నాకైతే అసలుకి ఏం అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. సరే బాయ్, ఉంటా.